వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను కద్దు కీర్ చెప్పుతాను. చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుందండి. ఇదైతే మన ఫంక్షన్ హాల్లో చాలా ఎక్కువ మనకు దొరుకుతుంది. హైదరాబాద్ ఫేమస్ అండి కద్దు కీర్. ఒక సొరకాయ తీసుకున్నాను, 2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక డబ్బాది అమూల్ మిల్క్ క్రీమ్ తీసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కద్దు కీర్లో కొన్ని కాజు, కొద్దిగా కస్టర్డ్ అండి, సబ్బు బియ్యం అయితే ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తొందరగా మనము మంచిగా కుక్ అయిపోతాయి. లేకపోతే అలాగనే వేసుకుంటే చాలా టైం పడుతుంది. అందుకోసం నానబెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బొగ్గున పెద్దది పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేసుకోకూడదు. ఇలా కుక్ చేసుకొని దీనికి సపరేట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను 2 లీటర్లు పాలు తీసుకుంటున్నాను. చాలా చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇలా కద్దు కీరికి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా చేసుకుని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైన నీళ్ళు ఉంటుందండి. ఏం చెడిపోదు. మీరు చిన్న ఫ్యామిలీ అయితే 1 లీటర్ సరిపోతుందండి. పెద్ద ఫ్యామిలీ అయితే 2 లీటర్లు సరిపోతాయి. ఇవన్నీ వేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుని మనం పాలలో తగినంత వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవాలి. మనకు చీటికి మాటికి ఆయనకి అవసరం లేదు. మనకు చీటికి మాటికి వేస్తే ఆ నీళ్ళు అనేది కద్దు కీర్ ఖరాబ్ అయిపోతుంది. మనం వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు చూసుకుంటుండాలి ఆ పాలు, లేకుంటే పొంగిపోతాయి. మనం మలై వచ్చే వరకు మనం బాగా దానికి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే సబ్బు బాగా ఉడికిపోయినాయి. గ్యాస్ బంద్ చేసుకున్నానండి. ఇక్కడైతే ఒక సొరకాయ తీసుకున్నాను. దీని స్కీమ్ అంతా తీసుకోవాలండి. మనకు సొరకాయ ఎంత తలుగుతుందో అంత తీసుకోవచ్చు. నాకైతే అంత తలుగుతాయి. 2 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి ఒక సొరకాయ తీసుకుంటున్నాను. ఇలా స్కిమ్ తీసుకున్నాక ఇలా మధ్య నుంచి కట్ చేసుకోవాలండి. ఒకసారి ఒక కురుపి తీసుకుని కద్దుకస్ చేసుకోవాలండి. కద్దుకస్ అంటే మనము కురుపి తీసుకొని మనం తురుము అంటారండి తెలుగులో అయితే, హిందీలో అయితే కద్దుకస్ అంటారు. ఇలా తురుము పట్టుకున్నాక అంతా మనం జంపుగా తురుము పట్టుకోవాలండి. కద్దు అనేది చూడండి చాలా మంచిగా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ తురుము అంతా మనకి ఎంత కావాలంటే అంత తురుము పట్టుకున్నాక ఇతనాలన్నీ తీసిపోయాలని మనం మధ్యలో వస్తే ఇక్కడైతే నేను అంతా సొరకాయ అంతా తురుము పట్టుకున్నాక సగం అయితే మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా పేస్ట్ పట్టుకుంటాను. సగం అయితే సపరేట్ పెట్టుకున్నానండి. పాలన్నీ బాయిల్ అయిపోతున్నాయండి. చాలా చిక్కగా బాగా వచ్చింది. మలై కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఇలా మలై వచ్చే వరకు మనం హీట్ చేసుకోవాలి. పాలు అనేది బొగన అయితే ఫుల్ అయిపోయిందండి. ఇవన్నీ వేసుకున్నాక ఇంకా ఫుల్ అయిపోతానని ఇక్కడ బొగన మార్చుకుంటున్నాను. మీరు నాకన్నా ముందు పెద్ద బొగన పెట్టుకోండి. నాకాడ లేదా కాబట్టి నేను పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నాను. పెద్ద పని అవుతుందండి ఇలా మార్చుకుంటే మనకు. ఇక్కడైతే నేను రైస్ చేసుకుంటాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుని మిక్స్లో పట్టుకొని దీంట్లో 2 చెంచాలు వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం టేస్ట్ కోసం చిక్కీ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కద్దు తురుము అయితే మిక్సీలో పట్టుకున్నాను కదండి, 2 చెంచాలు వేసుకుంటాను. చాలా బాగుంటుంది కదండి. కబాబ్ మాదిరి బాగా చిక్కగా బాగా అనచుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇక్కడైతే పాంచ్ ఇలాచీ తీసుకున్నాను. కొంచెం మన కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇలాచీ అయితే చాలా టేస్ట్గా ఫ్లేవర్ కూడా బాగా మంచిగా వస్తుంది. ఇలాచీ ఫ్లేవర్ అయితే ఇలాచీ వేసుకున్నాక మనము కద్దుకస్ అది తురుము అండి. ఈ తురుము ఒకేసారి వేసుకోవాలా. సగం తురుము మనం మిక్సీకి పట్టుకున్నాను, సగం తురుము అలాగనే వేసుకోవాలా. ఇక్కడైతే సబ్బుబియ్యం బాగా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ చేసుకుని పెట్టుకుని పైనుంచి ఇలా వేసుకోవాలండి. మనకి ఎంత సబ్బు బియ్యం కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే అంత వేసుకుని చాలా చిక్కగా బాగుంటుంది సబ్బు బియ్యం అనేది. సబ్బు బియ్యం వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం స్టోర్ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకు పనికి వస్తుంది. ఇక్కడైతే ఒక ½ కిలో షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే నాకు సరిపోతుంది ఒక ½ కిలో షుగర్. ఇక్కడైతే కస్టర్డ్లో కొద్దిగా నేను వాటర్ వేసుకున్నాక దీనికి పలచాంగా చేసుకోవాలండి. మన కస్టర్డ్ తీసుకుపోయి అలాగనే ఇస్తే అవి ఈ వేడికి అన్నీ ఉంటలు అయిపోతాయని, ఉంటలు అయిపోతే చాలా బాగుండదండి. ఎప్పటికైనా చల్ల వాటర్ వేసుకున్నాక ఇలా పలచాగా చేసుకున్నాక దీంట్లో వేసుకొని మళ్ళీ ఒక గరిటె తీసుకొని కలుపుతుంది. అలాగే ఉండలు కట్టిపోతుంది. చూడండి బాగా మంచిగా అవి మిక్స్ అయిపోవాలా మన కస్టర్డ్ మిల్కులు అయితే. అలాగనే కలుపుతూనే ఉండాలండి. ఇడిచిపెట్టకూడదు మన చేయనది. ఇలా కలిపినాక అంతా కలిసిపోయినాక మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాక దీంట్లో అయితే అమూల్ నేను మిల్క్ కస్టర్డ్ వేసుకుంటాను. చాలా టేస్ట్గా చాలా బాగా చిక్కగా అవుతుందండి మనకు. ఇలా ఫంక్షన్ హాల్లో మనకు ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఏమైనా ఫంక్షన్ మీరు కూడా ఇంట్లో చేసుకుంటే మీరు ఇలాగనే చేసుకొని మీరు పార్టీలో పెట్టుకోవచ్చండి. చాలా టేస్ట్గా అండి చాలా బాగుంటుంది కద్దు కీర్ అనేది. ఎన్నాళ్ళు పెట్టుకుని ఏం చెడిపోదండి. ఇప్పుడు కద్దు కీర్ అయితే అయిపోయింది. నేను బంద్ చేసుకున్నాను అండి. ఇప్పుడైతే కద్దు కీర్ తీసుకుంటున్నాను. కొద్దిగా కాజు, బాదం, ఇక్కడైతే నేను మీగడ వేసుకుంటున్నాను అండి. మలై అంటారు, చాలా బాగుంటుంది మలై వేసుకుని. మనకు అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా మంచి రెసిపీ అండి. మీరు చిన్న ఫంక్షన్లు వస్తే మీరు కూడా ట్రై చేసి నాకు నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.